హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ కార్ వచ్చేసి మనకు మాదాపూర్లో ఉంటుంది. మాదాపూర్ 100 ఫీట్ రోడ్ యువర్ కార్. మీరు ఎవరైనా కానీ మీరు నెట్లో సెర్చ్ చేయాలా, మీరు ఇక్కడికి రావాలనుకున్నా కానీ లొకేషన్ కావాలంటే మీరు డాక్టర్ కార్స్ అని కొట్టండి. డైరెక్ట్ మనకు 100 ఫీట్ రోడ్ యువర్ కార్ అని ఇక్కడ మీరు వచ్చేస్తారండి. ఇక్కడ వచ్చేసి నాకు కాల్ చేయండి తప్పకుండా. నా పేరు యాంథోనీ అండి. ఇంకా మనం వెహికల్ గురించి చెప్దామండి సార్. ఇక్కడ చూడండి, మన దగ్గర చూసారనుకోండి యువర్ కార్లో ఇక్కడ ఎక్కడైనా మీరు చూడండి ఇంత స్టాక్ అనేది ఉండదు. యువర్ కార్ అనేది ఇంతకు ముందు మనకు డాక్టర్ కార్స్ అనేది ఉండేది. దాన్ని ఇప్పుడు యువర్ కార్ అనేది పేరు అనేది మారడం జరిగింది. మన దగ్గర ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే బయట చాలామంది నేను చూస్తూ ఉంటాను, చాలా వరకు చెప్తారు ఎలా ఉంటుందంటే మన దగ్గర ఇది ఉంది అది ఉంది తక్కువలోకి వస్తుంది, అక్కడ కంపేర్ చేసి ఇక్కడ కంపేర్ చేసి తక్కువలో వస్తుంది అది ఇది అంటారు. అయితే మన దగ్గర ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే క్వాలిటీ ఉంటుంది. మీకు అలాంటి వెహికల్స్ కావాలన్నా కానీ నేను తెప్పి ఇప్పిస్తా, ప్రాబ్లం అయితే ఏం లేదు. మా రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదు. ఇక్కడ ఉండే బండ్లు అయితే 100% సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటుంది. మొత్తం వెహికల్ వచ్చిన వెంటనే ఇప్పుడు మాది ఏమంటే ఓన్లీ కమిషన్ బేసిక్ అంతే. బోత్ బయ్యర్ సెల్లర్తో కమిషన్ తీసుకుంటాం 2% ప్లస్ GST. మనం వెహికల్ ఎలా ఉంటుందంటే వచ్చిన వెంటనే మొత్తం చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకోవడం మీన్స్ ఏమంటే తీసుకుని వచ్చి ఊరికే పైన చెక్ చేయడం కాదు. మొత్తం యాప్రాన్స్ కానీ, పిల్లర్స్ కానీ, లెగ్స్ కానీ, దాని తర్వాత ఇంజన్లో బ్యాక్ పంపింగ్, బ్యాక్ కంప్రెసర్, ఆయిల్ లీకేజ్, హెడ్లో నాయిస్, డిక్కీ ప్యాన్లు, హెడ్లైట్ ప్యాన్లు అన్నీ చెక్ చేసి సర్టిఫై అయితేనే మనము ఇక్కడ వెహికల్కి అనేది షీట్ చేసి పెడతాము, లేకపోతే రిజెక్ట్ చేస్తాము. రేట్ కమిషన్ కస్టమర్తో మాట్లాడుకోవాలి, అది ఓన్లీ కమిషన్ ఉంటుందంతే. వెహికల్ తరోగా మనం చెక్ చేసి బండి ఏమన్నా ఇప్పుడు యాక్సిడెంట్ అయిందా, లేకపోతే మనకు ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే బండి ఏమన్నా నీళ్ళలో మునిగిందా, మొత్తము పిన్ టు పిన్ చెక్ చేసిన తర్వాతనే మనం ఇక్కడ సర్టిఫై చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడండి త్రూ అవుట్ చాలా వెహికల్స్ ఉంటాయి. అయితే అక్కడ కొన్ని వెహికల్స్ ఉంటాయి, వెహికల్స్ అనేది వాళ్ళు ఓన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది కానీ చెప్పలేము. మన దగ్గర ఏమంటే మొత్తం సర్టిఫై చేసిన తర్వాత మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది సార్. ఇప్పుడు మన దగ్గర ఏమంటే చిన్న వెహికల్స్ ఆల్టో, వ్యాగనార్, శాంట్రో, I10, I20, స్విఫ్ట్ డిజైర్, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ టోటల్ మన దగ్గర 300 నుంచి 350 స్టాక్ ఉంది. మీకు స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 1.5 నుంచి మనకు 20 lakhs వరకు కానీ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ చూసుకున్నారనుకోండి ఇవన్నీ షిఫ్ట్స్ అండి. చాలా మంది షిఫ్ట్స్ అనేది లైక్ చేస్తారు. ఇది చూసారనుకోండి షిఫ్ట్ సార్, ఇది ఆటోమేటిక్. చాలా వరకు ఏమంటే సిటీలో తిరగడానికి చాలా వరకు ఏమంటే ఆటోమేటిక్ వెహికల్స్ ప్రిఫర్ చేస్తారు. ఇది అనేది చాలా బాగుంది బండి. 2018 మోడల్ ZXi టాప్ ఎండ్ అంటే మీకు దీంట్లో వచ్చేసి అన్ని ఫ్యూచర్స్ వస్తుంది. ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్, ఇన్బుల్ స్టీరియో, ఫాగ్ ల్యాంప్, డిఫాగర్ ఇవన్నీ వస్తుంది మీకు. ఇది వచ్చేసి 2018 మోడల్ పెట్రోల్ వెహికల్ ZXi టాప్ ఎండ్. 72,000 కిలోమీటర్స్ తిరిగింది సార్. ఇది కోటెడ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్గా 6 lakhs చేంజ్ చెప్తున్నాడు కస్టమర్. ఇక్కడ చాలా మంది ఏమంటే కమెంట్స్లో పెడుతూ ఉంటారు, చాలా మంది అడుగుతూ ఉంటారు రేట్లు ఎక్కువ అనేసి. సార్ మీరు ఒక వెహికల్, ఒక వస్తువు అనేది మీరు పెడుతున్నప్పుడు అలా కావాలంటే మీకు బయట కానీ రావచ్చు, ఒక 20,000, 30,000, 40,000 తక్కువలో రావచ్చు. అయితే బండి కానీ అలాగే ఉండడం జరుగుతుంది సార్. మీరు తీసుకొని పోయిన తర్వాత ఇప్పుడు చాలా ఇక్కడ మార్కెట్లో ఏమంటే బయట మార్కెట్స్ ఉన్నాయి కదా, చిన్న షాప్స్, అక్కడ ఏమంటే వెహికల్ ఏమంటే వాళ్ళు చెప్తారు యాక్సిడెంట్ లేదు, ఇంజన్ ప్రాబ్లం లేదు, డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉండదు. అయితే చాలా వరకు ఫ్లడ్స్ ఉంటాయి, ఫ్లడ్ అయిన నీళ్ళలో మునిగిన వెహికల్స్ ఉంటాయి. దాని తర్వాత వెహికల్ వర్క్ ఉండేది వాళ్ళు పైన చేసి పెడతారు. మన దగ్గర ఏమంటే మనం చేసి పెట్టడం అనేది ఉండదు. ఇది డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవాలా. కస్టమర్ మీ వెహికల్ సపోజ్ ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉన్నా కానీ ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టండి, వెహికల్ మేము చెక్ చేసుకుంటాము. సర్టిఫై అయితేనే మనము ఇక్కడ పార్క్ అండ్ సేల్ చేస్తాము, లేకపోతే స్పాట్ క్యాష్ కానీ అవైలబుల్ ఉంది. ఇంకా మన దగ్గర చూసారనుకోండి ఫైనాన్స్ కానీ అవైలబుల్ ఉంది సార్. మన దగ్గర ఫైనాన్స్ అనేది మనకు ప్రైవేట్ ఫైనాన్స్, బ్యాంక్ ఫైనాన్స్ రెండు ఉంటుంది. సపోజ్ ఇన్ కేస్ మీకు సిబిల్ ప్రాబ్లం ఉందనుకోండి, మనకు ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది సార్. ప్రైవేట్ ఫైనాన్స్ 1 hour లోపల ఇప్పించేస్తాను. అది ఏపీ అయినా కానీ తెలంగాణ కానీ మీరు వెహికల్ నాకు కాల్ చేయండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ అండ్ షుడ్ ఏమంటే సార్, మీకు మంచి వెహికల్ కావాలంటే మస్ట్ అండ్ షుడ్ నాకు కాల్ చేయండి. కాల్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు మేము ఈ ఫీల్డ్లో ఉంటాం కాబట్టి, నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఫీల్డ్లో ఉంటాం కాబట్టి వెహికల్ అనేది ఎలా ఉందో, ఏ బండి ఏ వర్క్ ఉందో, ఏ బండి ఎలా ఉంది, ఏ బండో సపోజ్ కొన్ని వెహికల్స్ ఉంటాయి సార్. అందరూ చాలా వరకు ఏమంటే వెహికల్ బాగుంది సార్, వెహికల్ పెట్రోల్ వేసుకోవడం, వాడుకోవడము, డైరెక్ట్గా యూజ్ చేసుకోవడం అలా ఉండదు. కొన్ని వెహికల్ తీసుకున్న తర్వాత మినిమం 5,000 to 10,000 వెహికల్ అయితే వర్క్ అయితే ప్రతి బండికి ఉంటుంది. మినిమం 5,000 రూపీస్. ఎందుకంటే జనరల్ సర్వీసింగ్ చేయించుకోవాలా. కస్టమర్ ఏమంటే తీసుకొని వచ్చి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే కస్టమర్ అనుకోండి, మీరు కస్టమర్ ఏమంటే వెహికల్ తీసుకొని వచ్చి పెట్టేస్తారు అంతే. అదేమంటే దానికి తీసుకున్న తర్వాత ఇప్పుడు జనరల్ సర్వీసింగ్, ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, డీజిల్ బండి అయితే డీజిల్ ఫిల్టర్ ఇవన్నీ చేంజ్ చేస్తేనే దాని తర్వాత వెహికల్ అనేది మన మెయింటెనెన్స్కి అనేది వస్తుంది. దాని తర్వాత ఎవ్రీ 5,000 to 10,000 కిలోమీటర్స్ వరకు టైం టు టైం సర్వీసింగ్ చేయించుకున్నారనుకోండి, మీకు వెహికల్ అనేది మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇంతవరకు ఇప్పుడు చెప్తున్నా కదా, చాలా బండ్లు 2002,
3, 4, 5 మోడల్స్ కానీ ఇప్పించా. ఇప్పుడు వరకు కానీ ఎటువంటి వర్క్ ఏం లేదు. అందుకే మీరు వచ్చి నన్ను కలవండి. యాంథోనీ నా పేరు. ఇది చూసారనుకోండి, ఇది స్విఫ్ట్ చెప్పాను కదా, స్విఫ్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది బ్రేక్ ఎక్సలేటర్ ఉంటుంది అంతే మీకు. ఇది 2018 మోడల్ ZXi. ఇది అరౌండ్గా 6 lakhs చేంజ్ చెప్తున్నారు సార్ కస్టమర్. వెహికల్ అనేది చెప్తున్నాను చూడండి సార్. చాలా వరకు ఏమంటారు, అంతంత రేట్లు ఉన్నాయి, మీరు అంత రేట్ కోడింగ్ రేట్ ఉంది, కొత్త రేట్ అని చెప్తారు. కానీ కస్టమర్ సార్ డిపెండ్స్. కస్టమర్ ఎవరన్నా కానీ చూడండి, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో ఈ బండిలో మీ వెహికల్ ఉన్నా కానీ మీరు ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కువ చేస్తారు. వాళ్ళకి 10 రూపాయలు ఎక్కువ రావాలా, మీకు 10 రూపాయలు తక్కువ రావాలి. అందుకే మీరు వచ్చి నన్ను కలవండి, తప్పకుండా మీకు బెస్ట్ ప్రైస్. ఎందుకంటే ఇక్కడ కస్టమర్స్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏం తెలుసా సార్, మీరే మాకు ఇంపార్టెంట్. ఎందువల్ల మీరే మాకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మీరు ఇప్పుడు వస్తారు, వచ్చిన తర్వాత నేను యాంథోనీ మంచి బండి ఇప్పించాడనేసి మీరు ఇంకొకరికి సజెస్ట్ చేస్తారు, ఇంకొకరికి వెహికల్ అనేది మీరు కొనిపెడతారు. మీరు అందుకే ఏమంటే, ఇప్పుడు సపోజ్ సెల్లర్ ఉంటారు, సెల్లర్ ఏమంటే వన్ టైం ఆయన వస్తాడు, ఇక్కడ వెహికల్ పెడతాడు, పార్క్ చేస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ వచ్చిన తర్వాత అమౌంట్. అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకే ఇస్తామండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కస్టమర్కే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇప్పిస్తే మీకు ఇప్పించామనుకోండి, మీ రిలేషన్షిప్ అనేది అలాగే మాకు పెరుగుతుందండి. అది తప్పకుండా. మీరు చూసారనుకోండి, ఇది వచ్చేసి బెలినో సార్. ఇది బెలినో వచ్చేసి 2022 మోడల్ ఆల్ఫా. ఇది ఆల్ఫా మోడల్. ఇది వచ్చేసి 55,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది పెట్రోల్ వెహికల్. అరౌండ్గా 8 lakhs చేంజ్ చెప్తున్నాడు సార్, నెగోషియబుల్. డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవాలా. ఇది చూసారనుకోండి పోలో సార్. ఇది పోలో ఏమంటే చాలా క్రేజ్ ఉంటుంది పోలో వెహికల్కు. ఈ పోలో వచ్చేసి 2012 మోడల్ డీజిల్ వెహికల్. 99,000 తిరిగింది సార్ టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది 99,000 తిరిగింది. 4,50,000 చెప్తున్నాడు. అరౌండ్గా మీకు చూసారనుకోండి 450 ఇక్కడ ఉంది సార్. అయితే మీకు అరౌండ్గా 3 చేంజ్లో మీకు రావచ్చు. ఆ 3 రావచ్చు, 310 రావచ్చు, 320 రావచ్చు, 330 రావచ్చు. అందుకే మీరు వచ్చి కలవండి, తప్పకుండా మంచి బెస్ట్ ప్రైస్ అయితే ఇప్పిస్తాను. ఇంకా మీరు చూసారనుకోండి, ఇది స్విఫ్ట్ సార్. ఇది స్విఫ్ట్ 2014 మోడల్ పెట్రోల్. ఈ పెట్రోల్ వెహికల్ వచ్చేసి 2014 మోడల్, 53,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 4 lakhs ఏం చెప్తున్నారు సార్, నెగోషియబుల్. చాలా వరకు చాలామంది చెప్తారు సార్, ఎందుకంటే ఏం చెప్తారంటే స్విఫ్ట్లు కానీ ఇవి మీ దగ్గర రేట్లు ఎక్కువ ఉన్నాయి అలా కాదు సార్. ఇది స్విఫ్ట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ చేయండి ఎప్పటికైనా కానీ. మారుతి కానీ హుండాయ్ కానీ, మారుతిలో ఆల్టో, వ్యాగనార్, శాంట్రో, i10, i20, స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా, బెలినో. దీనిలోకి ఏమంటే మార్కెట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఓపెన్ చేస్తేనే ఆటోమేటిక్గా వాళ్ళు కాల్ చేస్తారు, వీళ్ళు కాల్ చేస్తారు, ఇంతకి ఇస్తారని అడుగుతారు. అందుకే ఎందుకు తెలుసా సార్, మారుతి కానీ హుండాయ్ కానీ డిమాండ్ ఎక్కువ ఉండే వెహికల్స్. డిమాండ్ ఏమంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే సర్వీసింగ్కి వెళ్తే చాలా సర్వీసింగ్ కాస్ట్ తక్కువ అవుతుంది మారుతి బండ్లకు. దాని తర్వాత రీసేల్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది. అదే మీకు బయట వాళ్ళు చెప్తారు, ఇప్పుడు కొన్ని బయట ఉన్నాయి, అక్కడ ఏమంటారంటే వాళ్ళు తక్కువలో వచ్చేస్తుంది, మా దగ్గర జెన్యూన్ ఉంటాయి. అది కాదు సార్, అది తప్పు. వెహికల్ అనేది బండి టు బండి ఉంటుంది. మార్కెట్లో మారుతి వాల్యూ కానీ హుండాయ్ వాల్యూ కానీ ఎక్కువ ఉంటుంది. అది ఆల్రెడీ మీకు తెలుసు, కస్టమర్ అందరికీ తెలుసు. ఇది వచ్చేసి జాజ్ సార్. ఇది జాజ్ 2016 మోడల్ సార్. ఇది 16 డీజిల్ వెహికల్, 81,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది వచ్చేసి మీకు మైలేజ్ కానీ జాజ్ అంటారు కానీ హోండా బండ్లు చాలా బాగుంటాయి. మైలేజ్ వచ్చేసి అరౌండ్గా మీకు 20 నుంచి 22 వరకు మైలేజ్ రావడం జరుగుతుంది. వెహికల్ కానీ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే కన్నా ఎటువంటి అనేది వర్క్ అనేది లేదు. అది చెప్పాను కదా ఇంతకుముందు, సర్వీసింగ్ అవి చేయించుకోవాలంతే మీరు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, మనకు ఇంకా స్విఫ్ట్లు ఉన్నాయి, మన దగ్గర డిజైర్లు ఉన్నాయి, ఎక్సెంట్లు ఉన్నాయి. దాని తర్వాత ఫోర్డ్లో చూస్తే ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్, ఫోర్డ్ ఫిగో, ఇవన్నీ ఉన్నాయి సార్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి స్విఫ్ట్ సార్. ఇది స్విఫ్ట్ VDI 2012 మోడల్ VDI వెహికల్. 1,20,000 తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది డీజిల్ బండి. ఇది వచ్చేసి 4,25,000 కోటెడ్ ప్రైస్ ఉంది సార్, నెగోషియబుల్. ఈ 1,20,000 అంటున్నారు కదా, ఇది షోరూమ్ ట్రాక్ సార్. ఇది చాలా వరకు చాలామంది ఏం చెప్తారంటే 1,20,000 తిరిగేసింది కదా, బండి పాడైపోయింది కదా, అది ఇది అంటారు సార్. అయితే చాలా వరకు చాలా మార్కెట్లో ఎలా ఉంటుందంటే మీటర్ రీడింగ్ ట్యాంపర్ చేసేస్తారు సార్. మీటర్ రీడింగ్ ఇప్పుడు సపోజ్ 1,20,000 ఎగ్జాంపుల్ దీనికి ఉంది. 1,20,000 ఉంటే దాంట్లో మీకు 60,000 70,000 చేసి పెడతారు. పెట్టిన తర్వాత మీరేమనుకుంటారు, మీ మైండ్ సెట్ ఏమంటే 70,000లోనే వెళ్తారు. అది కాదు సార్. జెన్యూన్ రీడింగ్ 1,20,000 అంటే 1,20,000 జెన్యూన్ రీడింగ్ తీసుకోండి. మీకు ఇంజన్ లైఫ్ అనేది బరాబర్ వస్తుంది. కొంతమంది 2 లక్షలు తిరిగింటారు, 2.5 లక్షలు తిరిగింటారు, ఒక 10-20 ఒక 50,000 తక్కువలో ఇచ్చేస్తారు. అలాంటివి తీసుకోవద్దండి. తీసుకుంటే జెన్యూన్ బండ్లు తీసుకోండి. అందుకే మన దగ్గర రండి, మీకు మంచి జెన్యూన్ బండి అయితే ఇప్పిస్తాను నేను. ఇది 2012 మోడల్ సార్. ఇంకా మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి బెలినో సార్. ఇది బెలినో 2017 మోడల్ జెటా 63,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్. ఇది మనకు అరౌండ్గా చూసారనుకోండి 6 lakhs చేంజ్ ఉంది సార్. 6,80,000 ఉంది, నెగోషియబుల్. 6,80,000 ఉంది, నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి, ఇది చూడండి ఒకసారి. ఇవి కానీ ఏమంటే మన దగ్గర చిన్న వెహికల్స్ ఉన్నాయి. ఇది శాంట్రో సార్. సపోజ్
ఇన్ కేస్ డ్రైవింగ్ పర్పస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు, లేకపోతే మీరు స్టార్టింగ్ వచ్చేసి వెహికల్ తీసుకొని దానిపైన ఇది చేసుకోవాలనుకునే వాళ్ళు, ఇది ఎక్స్వో సార్ టాప్ ఎండ్ ఇది. దీంట్లో ఏమంటే పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోస్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, స్టీరియో ఉంటుంది, ఫాగ్ ల్యాంప్ ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇది చూసారనుకోండి 66,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. మీకు అరౌండ్గా 2 lakhs చేంజ్ చెప్తున్నారు సార్. అరౌండ్గా 170, 160 ఆ బడ్జెట్లో మీకు వచ్చేస్తుంది సార్. డ్రైవింగ్ అనేది చాలా బాగుంటుంది. చెప్పాను కదా, మారుతి, హుండాయ్ దీనికి ఏమంటే డిమాండ్ ఎక్కువ ఉండే బండ్లు. ఇంకా మీరు ఇక్కడ చూసారనుకోండి ఇంకా స్విఫ్ట్లు ఉన్నాయి మన దగ్గర, స్విఫ్ట్లు డిజైర్లు గారు ఉన్నాయి. ఇది చూడండి స్విఫ్ట్ పెట్రోల్ సార్. ఇది పెట్రోల్ 2016 మోడల్, 57,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఎగ్జాంపుల్ సార్ నేను చెప్తున్నాను, ఇప్పుడు చాలా వరకు చాలామంది ఏమంటే డీజిల్ అని అడుగుతూ అంటారు. మీరు ఎక్కువ తిరిగేటట్లుంటే గిన ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజిల్ ప్రిఫర్ చేయండి, లేదు తక్కువ తిరిగేటట్లుంటే గిన పెట్రోల్ ప్రిఫర్ చేయండి. పెట్రోల్ ఏమంటే మీకు ఏమనేది ఉండదు. పెట్రోల్ ఏమంటే మీకు ఓన్లీ ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ ఈ 3 చేంజ్ చేసుకుంటే చాలు. అదే మీకు ఎక్కువ తిరిగేటట్లుంటే సపోజ్ ఈ పెట్రోల్కి డీజిల్కి డిఫరెన్స్ ఏమంటే పెట్రోల్ కొంచెం మైలేజ్ తక్కువ వస్తుంది, డీజిల్ కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది, ఇదే ఉంటుంది. మీరు పెట్రోల్ సపోజ్ తక్కువ తిరుగుతున్నాను, నేను ఎక్కువ ఇది లేదంటే కినా యూజ్ లేదంటే మీరు బరాబర్ పెట్రోలే తీసుకోండి సార్. ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి 2012 మోడల్ స్విఫ్ట్ వీడిఐ. చూడండి సార్, స్విఫ్ట్ వీడిఐ 2012 మోడల్, 72,000 కిలోమీటర్స్ డ్రివెన్. వెహికల్ నంబర్ కానీ చూడండి చాలా బాగుంది, 2123. వెహికల్ చూడండి నంబర్ 2123, ఫ్యాన్సీ నెంబర్, చాలా బాగుంది బండి. 2012 మోడల్, 72,000 తిరిగింది, డీజిల్ బండి. అరౌండ్గా మీకు 20 వరకు మైలేజ్ రావడం జరుగుతుంది. మీకు వచ్చేసి అరౌండ్ 4,20,000 ఏముంది, నెగోషియబుల్ సార్, కస్టమర్తో మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసారనుకోండి పోలో సార్. ఇది పోలో 2014 మోడల్ హైలాండ్ టాప్ ఎండ్. హైలాండ్ టాప్ ఎండ్ అంటే దీంట్లో కానీ మీకు అన్ని ఫ్యూచర్స్, ఆల్ ఫ్యూచర్స్ ఏమంటే పవర్ స్టీరింగ్, పవర్ విండో, ఏసీ, స్టీరియో, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ ఇవన్నీ ఉంటుంది సార్. మీకు అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది. ఇది హైలాండ్ టాప్ ఎండ్, టోటల్ టాప్ ఎండ్, 88,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి 5,40,000 చెప్తున్నారు మనకు, నెగోషియబుల్. ఇంకా ఇక్కడి నుంచి ఇలా చూసారనుకోండి ఇది స్విఫ్ట్ సార్, డిజైర్. చాలామంది చాలా వరకు చాలా అడగడము మన దగ్గర వచ్చి స్విఫ్ట్ డిజైర్ అడుగుతారు, పెట్రోల్ అండ్ డీజిల్ రెండు అడుగుతారు. పెట్రోల్ మన దగ్గర పెట్రోల్ ఉన్నాయి, స్విఫ్ట్ డిజైర్లో డీజిల్ కానీ ఉన్నాయి. స్విఫ్ట్ డిజైర్లు ఏం తెలుసా సార్, చాలా ఫాస్ట్ ఉంటుంది మూమెంట్. వెహికల్ అనేది మీకు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది స్విఫ్ట్ డిజైర్. అందుకే దీనిలోకి ఏం చెప్పాను కదా ఇంతకు ముందే నేను, డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్, మైలేజ్, రీసేల్. ఇది చూసారనుకోండి 2018 మోడల్ ఆటోమేటిక్ వెహికల్, సెడాన్ వెహికల్, సెడాన్లో ఆటోమేటిక్ వెహికల్. ఇది 2018 మోడల్, ఖాళీ మీకు 39,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది టోటల్ షోరూమ్ ట్రాక్, 39,000 తిరిగింది. ఫ్యూల్ అయితే పెట్రోల్ అండి. ఇది అరౌండ్గా మీకు ఏమంటే కోటెడ్ ప్రైస్ వచ్చేసి 7 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. మీకు ఇక్కడ సేమ్ కలర్ సార్, సేమ్ ఇది. అదేమంటే స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్, ఇది స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ మాన్యువల్ అండి. ఇది 60,000 కిలోమీటర్స్ డ్రివెన్, విఎక్స్ఐ. ఇది కానీ మీకు అరౌండ్గా 6 lakhs చేంజ్ ఏమో సార్, నెగోషియబుల్. మీరు వచ్చి డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోండి. మీ ప్రైస్ అనేది మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో డైరెక్ట్ కస్టమర్తో చెప్పండి. ఆయన ఇస్తే కినా మీరు వెహికల్ బుక్ చేసేసుకోండి. మనకు 10 days టైం ఉంటుంది. ఆ 10 days లోపల మీరు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చేసుకోవచ్చు, క్యాష్ అయితే క్యాష్, అట్లా ఉంటుంది సార్. ఇంకో వెహికల్ చూడండి, సేమ్ బ్లూ కలరే, స్విఫ్ట్ డిజైర్ సార్. ఇది 2020 మోడల్, ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్, 58,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది పెట్రోల్ వెహికల్, పవర్ స్టీరింగ్, పవర్ విండో, ఏసీ, స్టీరియో ఇవన్నీ ఉంటుంది. మీకు అరౌండ్ కోటెడ్ ప్రైస్ వచ్చేసి 7 lakhs చెప్తున్నారు సార్, నెగోషియబుల్. ఈ స్విఫ్ట్ డిజైర్లో మెయిన్ పాయింట్ ఏం తెలుసా సార్, ఈ స్విఫ్ట్ కానీ డిజైర్లు కానీ ఏమంటే మనకు డిప్రిషియేషన్ అనేది తక్కువ ఉంటుంది. మీరు సపోజ్ ఏదైనా ఫోర్డ్ కానీ, చార్లెట్ కానీ, హోక్స్ వ్యాగన్ కానీ, స్కోడా కానీ ఇట్లాంటివి తీసుకోండి, డిప్రిషియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ స్విఫ్ట్ కానీ, స్విఫ్ట్ డిజైర్లు కానీ, ఆల్టోలు కానీ, వ్యాగనార్లు కానీ, i10లు కానీ, i20లు కానీ డిప్రిషియేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఉన్నా కానీ సార్ మీకు డిప్రిషియేషన్ తక్కువ ఉన్నా కానీ మీకు రండి, నన్ను కలవండి, మీకు మాట్లాడి తక్కువ బడ్జెట్లో నేను ఇప్పిస్తాను సార్ మీకు. ఇది చూడండి ఒకటి, ఇది 2018 మోడల్ స్విఫ్ట్ డిజైర్, 72,000 తిరిగింది, టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది వెహికల్ వచ్చేసి 2018 మోడల్, 18 ఎండింగ్, 19 రిజిస్ట్రేషన్. ఇది కానీ మీకు 7 lakhs 720 చెప్తున్నాడు. అరౌండ్గా మీకు 6 lakhs, 590, 6 lakhs ఆ బడ్జెట్లో ఏమంటే కోషిష్ చేయొచ్చు సార్. మీరు వెహికల్ అనేది ఫస్ట్ వచ్చి వెహికల్ చూడండి, చూసిన తర్వాత వెహికల్ మనం కానీ ఎక్కడన్నా బయటికి వెళ్తే ఫస్ట్ దాన్ని మనము దాన్ని ఏ వస్తువు అయినా కొనడానికి వెళ్ళినా కానీ దాన్ని ట్రయల్ చేసిన తర్వాతనే
మనం వెహికల్ కొనడం జరుగుతుంది. అందుకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే రేట్ ఇంతుంది, రేట్ అంతుంది అనేసి చెప్పొద్దండి. మీకు ఇన్ కేస్ ఏదైనా వెహికల్స్ కావాలా, నాకు చాలా వరకు చాలామంది, నేను చాలా యూట్యూబ్ తరపు నుంచి నేను చాలా వెహికల్స్ అమ్మాను. నేను చాలా వరకు ఏమంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు, మనకు కాల్ చేస్తారు, సార్ మాకు ఇప్పుడు ఫొటోస్ పెట్టండి, లేకపోతే మాకు అంటే నేను చాలా వరకు ఫొటోస్ కానీ షేర్ చేస్తాను, దాని డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఫొటోస్ డీటెయిల్స్ షేర్ చేసినా కానీ రేట్ అనేది ఇంత ఉంది అంత ఉందని చెప్పొద్దండి సార్. వెహికల్ ఏమంటే కస్టమర్తో, నేను చెప్పాను కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడుకోండి. మీరు మీ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ సార్ ఇంత ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమంటే వెహికల్ వచ్చి చూసుకోండి సార్, చూసుకోండి, వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత దాని తర్వాత నచ్చితే అప్పుడు ఒకటి కాదు సార్, అప్పుడు సపోజ్ మీకు ఈ వెహికల్ ఎగ్జాంపుల్ మీరు ఫోటో పంపించమంటారు, ఫోటో పంపించిన వెంటనే ఈ వెహికల్ అనేది ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అందుకే మీరు వచ్చారనుకోండి, రోజు ఏమంటే మన దగ్గర స్టాక్ అనేది వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి వెహికల్స్. అందుకే మీరు రండి, వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నచ్చితే రేట్ డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోండి. మీకు ఫైనాన్స్ చెప్పాను కదా, ఫైనాన్స్ అవైలబుల్ ఉంది, బ్యాంకు ప్రైవేటు రెండు మన దగ్గర ఇక్కడే అవైలబుల్ ఉంది. మీరు వచ్చి నన్ను కలవండి, మంచి బండి చూపిస్తా, వెహికల్ చూపిస్తా, టెస్ట్ డ్రైవ్ చేపిస్తా, డైరెక్ట్ కస్టమర్తో రేట్ మాట్లాడేసుకోండి. మంచి ప్రైస్లో అయితే ఇప్పిస్తాను, మీరు రండి సార్ ఫస్ట్. ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నారనుకోండి, ఇవైతే ఓల్డ్ మోడల్స్. ఇప్పుడు చాలా వరకు చాలామంది స్విఫ్ట్ డిజైర్ కావాలా, 2.5లో కావాలా, 2.6లో కావాలా, అలాంటి వాళ్ళకు ఈ వెహికల్ సార్ 2009 మోడల్ అండి. 2009 మోడల్ స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ బండి, 90,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది ఫ్యూల్ వచ్చేసి డీజిల్. అరౌండ్గా చెప్పా కదా మీకు 18 to 20 వరకు మైలేజ్ రావడం జరుగుతుంది. ఇది మీకు మెయింటెనెన్స్ అనేది జీరో ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది, రీసేల్ బాగుంటుంది. 90,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 3 lakhs చేంజ్ ఉంది సార్. మీకు అరౌండ్గా 2.5 ఆ బడ్జెట్లో ట్రై చేయొచ్చు. సేమ్ ఇది కానీ ఒకటి ఉంచండి సార్, డీజిల్ మోడల్ సేమ్ 2009 మోడలే. ఇది కానీ మీకు అరౌండ్గా అదే ప్రైస్లో అనేది ట్రై చేయొచ్చు. ఇది కానీ డీజిల్ బండే, VDI వెహికల్. చెప్పాం కదా, పవర్ స్టీరింగ్, పవర్ విండో, AC స్టీరియో ఇవనేది ఉంటుంది. ఇది చూసారనుకోండి, స్విఫ్ట్ VDI డీజిల్ బండి 16 మోడల్ డీజిల్ బండి, 85,000 కిలోమీటర్స్ డ్రివెన్ అండి. ఇది వచ్చేసి మీకు 6,25,000 కస్టమర్ చెప్తున్నాడు. అరౌండ్గా 5 చేంజ్కి అనేది వెహికల్ వచ్చేస్తుంది మీకు. ఇది చూసారనుకోండి, ఇది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వెహికల్. స్విఫ్ట్ డిజైర్కు నేను చెప్పాను చాలా డిమాండ్ అనేది ఉంటుంది. చాలా వరకు దీన్ని ట్యాక్సీకి కన్వర్ట్ చేసుకుంటారు, ఓన్గా వాడుకుంటారు. చాలా వరకు ఏమంటే రెంట్స్కి తిప్పుకుంటారు దీన్ని. అందుకే దీనికి హెవీ డిమాండ్ ఉంటుంది. ఇది 2015 మోడల్ డీజిల్ వెహికల్, 91,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది స్విఫ్ట్ డిజైర్, 6 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇది స్విఫ్ట్ డిజైర్, ఇది కానీ సేమ్ పెట్రోల్ వెహికల్ అయితే. ఇది ఫ్యూల్ పెట్రోల్, 2012 మోడల్, 59,000 కిలోమీటర్స్ డ్రివెన్, అరౌండ్గా 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. కస్టమర్తో మాట్లాడుకోవాలి. ఇంకా చాలా వరకు బెలినోగాని అడుగుతారు, బెలినో మారుతి వెహికల్. ఇది కానీ ఇది వచ్చేసి 2015 మోడల్ డెల్టా వేరియంట్, 53,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 5,90,000 ఉంది సార్, నెగోషియబుల్. అరౌండ్గా 5 lakhs, 510, 520 అట్లా వరకు. అదే చెప్పాను కదా, కస్టమర్తో మాట్లాడుకోవాలంతే. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఇంకా చాలా వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మనకు 1.5 చెప్పాను కదా, 1.5 నుంచి 20 lakhs వరకు. చాలా వరకు అయితే ఇన్నోవా క్రిస్టాస్ అడుగుతూ ఉంటారు, దాని తర్వాత XU500s అడుగుతూ ఉంటారు, ఇన్నోవా నార్మల్ ఇన్నోవా అడుగుతూ ఉంటారు, MG హెక్టార్స్ అడుగుతూ ఉంటారు, దాని తర్వాత ఫోర్డ్లో అడుగుతూ ఉంటారు. ఇంకా ఎక్కువ అంటే క్రెటాలు అడుగుతారు, బ్రిజాలు అడుగుతారు. ఆల్ టైప్ ఆఫ్ క్రెటా అవైలబుల్ ఉంది, బ్రిజా అవైలబుల్ ఉంది. కొంతమంది లేటెస్ట్ మోడల్స్ కానీ అడుగుతూ ఉంటారు సార్. లేటెస్ట్ మోడల్స్ మీన్స్ ఇప్పుడు 21, 22, 23 అడుగుతూ ఉంటారు. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే నేను చెప్తాను చూడండి, చాలా వరకు ఏమంటే కాల్ చేసి సార్ 22 మోడల్ ఉందా, 23 మోడల్ ఉందా, 21 మోడల్ ఉందా అని అడుగుతూ ఉంటారు. ఉంటుంది సార్, ప్రాబ్లం అయితే ఏం లేదు. 20, 21, 22, 23 ఇప్పుడు సపోజ్ 22, 23, 24 మోడల్స్ అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్, ఈక్వల్ టు కస్టమర్. ఇప్పుడు సపోజ్ మీరు కానీ వెహికల్ ఎగ్జాంపుల్ మీరు వెహికల్ అమ్ముతున్నారనుకోండి, 23 మోడల్ అమ్ముతున్నారనుకోండి, ఎగ్జాంపుల్ మీరు షోరూంలో 10 lakhs వరకు తీసుకున్నారు. 10 lakhs వరకు తీసుకొనేసి మీరు 23 మోడల్ ఎంతవరకు అమ్ముతారు సార్? మహా అంటే 2 lakhs తక్కువ చేస్తారు, 3 lakhs తక్కువ చేస్తారా? ఇది కానీ అలాగే ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా కానీ 15 నుంచి తీసుకోండి. 15, 16, 17, 18, 19, 20, 21, 22 వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ 23 24 అది అమ్మేవాళ్ళు వాళ్ళు కానీ షోరూమ్ నుంచి తీసుకోవడం ఒక 10 lakhs తీసుకుంటే ఒక 2-3 lakhs కానీ తక్కువ చేయరు. మీరేమనిపిస్తుంది, మీకు 2-3 lakhs పెడితే షోరూంలో కొత్త వెహికల్సే వచ్చేస్తుంది అంటారు. అలాగే అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు సపోజ్ వాడు కానీ ఎవరన్నా తక్కువలో ఇచ్చేస్తున్నారు 23, 24, 22 మోడల్స్ ఎంత అవుతుంటే ఆటోమేటిక్ ఎవరైనా సార్ ఏ కస్టమర్ అయినా కానీ కొత్త వెహికల్ తీసుకొని మ్యాక్స్ టు మ్యాక్స్ కనీసం ఒక 4 years, 3 years, 2 years అయినా వాడతారు. మీరు 23 అట్లా వచ్చేస్తుందంటే దాంట్లో ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటేనే
వాళ్ళు తక్కువలో ఇవ్వడం జరుగుతుంది సార్. ఇంకా చూసారనుకోండి ఈ ఈ టైప్ చూసి ఇక్కడ చూసారనుకోండి ఆల్ టైప్ సెడాన్ వెహికల్స్ అయితే హోండా సిటీ కానీ లేకపోతే వెంటోల్ కానీ స్కోడా ర్యాపిడ్లు కానీ స్కోడా సూపర్బ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి సార్. ఇక్కడ చూడండి సార్, ఇది వచ్చేసి హోండా సిటీ అండి, ఆటోమేటిక్ వెహికల్. హోండా సిటీ ఆటోమేటిక్ 2014 మోడల్. హోండా ఇంజన్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. హోండా ఇంజన్లు అయితే పేరు పెట్టడానికి ఉండదు, చాలా గట్టి ఇంజన్లు అసలు హోండా ఇంజన్లు. ఇది వచ్చేసి 2014 మోడల్. ఇది 14 మోడల్ 74,000 కిలోమీటర్స్ డ్రివెన్ అండి. ఇది పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్. ఆటోమేటిక్ చాలా డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ వీళ్ళే ఎక్కువ వాడడం జరుగుతుంది. ఇది తీసుకునే వాళ్ళు కానీ అలాగే ప్రిఫర్ చేస్తారు దీన్ని. ఇది వచ్చేసి 70,000 తిరిగింది. 6 lakhs కస్టమర్ కోటెడ్ ప్రైస్ ఉంది సార్. నెగోషియబుల్ అరౌండ్గా 5 lakhs చేంజ్కి వచ్చేస్తుంది బండి. ఇంక ఇది చూసారనుకోండి సార్, ఇది ర్యాపిడ్ సార్. ఇది స్కోడా ర్యాపిడ్. ఇది 2013 మోడల్ డీజిల్ వెహికల్ చాలా గట్టిగా ఉంటుంది బండి. ఏమంటే కొంచెం నేను చెప్తున్నాను చూడండి సార్, ఈ స్కోడాలు కానీ నేను చెప్పాను ఫోర్డ్లు కానీ ఇవేమంటే బండ్లు చాలా గట్టిగా ఉంటుంది. బిల్ట్ క్వాలిటీ కానీ ఇది కానీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే కొంచెం మెయింటెనెన్స్. అందరూ ఏమంటే చాలా వరకు మన దగ్గర ఏమంటే స్విఫ్ట్ కానీ డిజైర్లు కానీ దానిలకు కంపేర్ చేస్తారండి. ఇప్పుడు ఇది అనేది వేరు ఉంటుంది, స్విఫ్ట్ డిజైర్ వేరు ఉంటుంది, దీనికి కంపేర్ చేస్తారు. అలా కంపారిజన్ ఎప్పుడు ఉండదు సార్. దీని బిల్ట్ క్వాలిటీ దీనికే ఉంటుంది, దీని ఫ్యూచర్స్ కానీ దీని వేరియంట్స్ కానీ దీనికే ఉంటుంది, దానికే ఉంటుంది. వెహికల్ అయితే బిల్ట్ క్వాలిటీ కానీ దాని తర్వాత దీంట్లో ఫ్యూచర్స్ ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్ ఇవన్నీ వస్తుంది సార్. చాలా బాగుంటుంది. మీరు మెయింటెనెన్స్ ఏమంటే డిపెండ్స్ ఆన్ యువర్ మెయింటెనెన్స్ సార్. మీరు కరెక్ట్ టైం టు టైం ఏ వెహికల్ కానీ ఏ మొబైల్ కానీ ఏది ఉన్నా కానీ మీరు సర్వీసింగ్ కరెక్ట్ టైం టు టైం చేయించుకున్నారనుకోండి ఆటోమేటిక్గా వెహికల్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లోనే ఉంటుంది 100%. ఇది చూసారనుకోండి, ఇది హోండా సిటీ సార్. ఇది ఓల్డ్ షేప్ సార్. ఇది 2008 మోడల్. ఇది 2008 మోడల్ డాల్ఫిన్ షేప్. ఇది అరౌండ్గా 2 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్. ఇది కస్టమర్తో మాట్లాడుకోవాలి. ఇంకేం చూసారనుకోండి, ఇది కానీ వెహికల్స్ ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి 2015 మోడల్ సార్. ఇది హోక్స్ వ్యాగన్ వెంటో 2015 మోడల్ హైలాండ్ టాప్ ఎండ్. చెప్పాం కదా ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్ ఇవన్నీ వస్తుంది మీకు. ఇది వచ్చేసి 97,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 5 lakhs చేంజ్ ఉంది సార్. 5,80,000 ఉంది. కస్టమర్తో రేట్ మాట్లాడుకోవాలి. వెహికల్ బ్లూ కలర్ చాలా బాగుంది వెహికల్. మీరు వెహికల్ అది చెప్పాను కదా, వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నచ్చితేనే మీరు కస్టమర్తో ప్రొసీడ్ అవ్వండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంక ఇది చూసారనుకోండి ఓల్డ్ మోడల్ సార్. ఇది కోడాని 2009 మోడల్ 1,21,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది అరౌండ్గా మనకు 2,90,000 చెప్తున్నాడు. నేను చెప్పా కదా స్కోడాలు కానీ ఫోర్డ్లు కానీ చవర్లెట్లు కానీ హోక్స్ వ్యాగన్లు కానీ ఏమంటే కొంచెం రేటు కానీ అటు ఇటు అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది, రీసేల్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇది ఒకటి ఉంచండి. వెంటో హైలైన్ 2011 మోడల్ టాప్ ఎండ్ 92,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది వచ్చేసి మీకు అరౌండ్గా 4 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్. ఇది ఒకటి ఉంది సార్ హోండా సిటీ సార్. ఇది 2021 మోడల్ లేటెస్ట్ మోడల్. ఇది 5th జనరేషన్. ఇది 5th జనరేషన్. ఓన్లీ 47,000 తిరిగింది సార్. ఇది 47,000 తిరిగింది. డాక్టర్ వెహికల్. ఇది విత్ సన్ రూఫ్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, ABS, పుష్ బటన్ స్టార్ట్ ఇవన్నీ ఉంటుంది. మీకు అరౌండ్గా 12 lakhs చేంజ్ ఏమో చెప్తున్నారు సార్. నెగోషియబుల్. చూడండి సన్ రూఫ్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్, ఇన్బిల్ట్ స్టీరియో, ఫాగ్ ల్యాంప్ ఇవన్నీ ఉంటుంది సార్ మీకు. వెహికల్ అయితే 5th జనరేషన్ వెహికల్ చాలా బాగుంది. మీరు వచ్చి వెహికల్ చూసుకోండి. ఫైనాన్స్ కానీ అవైలబుల్ ఉంది మన దగ్గర. బ్యాంక్ అండ్ ప్రైవేట్ ఫైనాన్స్ రెండు అవైలబుల్ ఉంది. చూడండి సార్ బండి అయితే చాలా బాగుంది. ఒరిజినల్ పెయింట్లో ఉంది బండి. ఇది ఒకటి ఉంచండి సార్. ఆడీ చాలా వరకు ఏమంటే ఆడీస్, BMW అవి ఇవి చాలా వరకు మా దగ్గర మాకు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇది ఆడీ సార్ 2009 మోడల్ వెహికల్ చాలా బాగుంది వెహికల్. 2009 మోడల్ ఆడీ కావాల్సిన వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఇంకా 1 year ఫిట్నెస్ ఉంటుంది. ఇది వచ్చేసి అరౌండ్గా మనకు 7 lakhs చేంజ్ చెప్తున్నారు సార్. నెగోషియబుల్. ఇంకా మీకు అటు ఇటు మాట్లాడి బార్గెనింగ్ కానీ చేసుకోవచ్చు. దీంట్లో కానీ మీకు ఎయిర్ బ్యాగ్స్, ABS, సన్ రూఫ్, అలాయ్ వీల్స్ టోటల్ అన్ని ఫ్యూచర్స్ అనేది రావడం జరుగుతుంది సార్. ఆడీ A4 సార్. ఇది A4 90,000 1 lakh చేంజ్ ఏమో తిరిగింది సార్. వెహికల్ వచ్చి చూడండి. ఇక్కడ చూసారనుకోండి మనకు i10లు కానీ i20s కానీ మన దగ్గర చూడండి. అక్కడ i20s ఉన్నాయి, టోటల్ i20s అవన్నీ. ఇక్కడ చూసారనుకోండి టోటల్ i10s ఉన్నాయి, i20లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంచండి. ఇది వచ్చేసి 2012 మోడల్ i20 మ్యాగ్నా. ఇది డీజిల్ వెహికల్. ఓన్లీ 23,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది చాలా వరకు చాలామంది అడుగుతూ ఉంటారు 23,000 జెన్యూన్ రీడింగ్ అనేసి. మీరు కావాలంటే వెహికల్ ఇస్తాము, డ్రైవర్ నుంచి పంపిస్తాం, షోరూంలో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు వెహికల్ తీసుకోండి. ఇది వచ్చేసి 2012 మోడల్ 23,000 కిలోమీటర్స్ డ్రివెన్ i20
4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. మీకు ఇక్కడ గ్రాండ్ ఐటమ్ సార్ ఇవి. ఇది వచ్చేసి 2016 మోడల్ ఆటోమేటిక్ సార్, ఆస్ట్రా ఆటోమేటిక్. ఇది 62,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 5,90,000 ఉంది కోటెడ్ ప్రైస్, నెగోషియబుల్. ఇది 2013 మోడల్ గ్రాండ్ ఐటమ్ సార్. ఇది 65,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్, పవర్ స్టీరింగ్, పవర్ విండో, ఏసీ, స్టీరియో ఇవన్నీ ఉంటుంది. ఇది అరౌండ్ మీకు 4.5 ఉంది సార్, అరౌండ్గా 3.5 ఆ బడ్జెట్లో కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ఉంచాను సార్, 2013 మోడల్ మ్యాగ్నా. ఇది కానీ డీజిల్ వెహికల్, ఓన్లీ 28,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్, 28,000 తిరిగింది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి అరౌండ్గా 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇది ఒకటి ఉంచండి సార్, i20 స్పోర్ట్స్ మోడల్, సింగిల్ ఎయిర్ బ్యాగ్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా సార్ ఇంతకుముందు, కస్టమర్ డిపెండ్స్ ఆన్ ఇదని చెప్పి. ఇది చూడండి, మీకు 2012 మోడల్ షోరూమ్ i20 స్పోర్ట్స్ మోడల్, 85,000 కిలోమీటర్స్ డ్రివెన్ తిరిగింది. ఇది చూడండి సార్ ఎగ్జాంపుల్. దీనికి ఎందుకంటే మీకు చెప్తున్నా అంటే ఆల్రెడీ ఇంతకుముందు కస్టమర్తో మాట్లాడాను కాబట్టి నేను మీకు డైరెక్ట్ ఫైనల్ ప్రైస్ చెప్తున్నాను. ఇది మీకు 450 కోటెడ్ ప్రైస్ ఉంది. ఇప్పుడు సపోజ్ చాలామంది ఏమంటారు, కోటెడ్ ప్రైస్ అంత ఉంది, 50,000 తగ్గుతుంది. అయితే ఇది ఎంతవరకు 450 ఉంటే అరౌండ్గా మీకు 280, 290 ఆ బడ్జెట్లో కానీ ట్రై చేయొచ్చు కస్టమర్ దగ్గర. ఇప్పుడు 450 ఎక్కడ, 290 ఎక్కడ సార్, డిపెండ్. ఇప్పుడు ఎందుకంటే నేను మొన్న మాట్లాడినప్పుడు ఫైనల్ 3 lakhsకి ఇస్తా అన్నాడు. ఇంకా మీరు అటు ఇటు అయినా కానీ 280 కానీ 290 కానీ ట్రై చేయొచ్చు. i20 మీకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఏబిఎస్ వస్తుంది, అలాయ్ వీల్స్, అన్ని ఫ్యూచర్స్ ఉంటుంది. చూడండి ఎంత డిప్రిసియేషన్ ఉంది చూడండి సార్ అక్కడ. ఎందుకంటే కస్టమర్ ఏమంటే ఆ ప్రైస్లోనే అమ్మేద్దాం అనుకుంటున్నారు. అందుకే ఆ ప్రైస్ 280 వరకు వచ్చేస్తుంది. ఇంకా ఇదొకటి వచ్చేసి ఇయాన్ సార్. ఇయాన్ 2013 మోడల్, పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఉంటుంది. ఇది అరౌండ్గా మీకు 270 ఏముంది సార్, నెగోషియబుల్. 270 to 80 ఉంటుంది, నెగోషియబుల్. సో ఇది కానీ గ్రాండ్ ఐటమ్ సార్, స్పోర్ట్స్ మోడల్. ఇది 79,000 తిరిగింది, 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, అన్ని వెహికల్స్ నెగోషియబులే ఉంటుంది సార్. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి స్విఫ్ట్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ స్విఫ్ట్లు ఉన్నాయి చూడండి, ఇవన్నీ స్విఫ్ట్లే సార్. స్విఫ్ట్లు కానీ స్విఫ్ట్ డిజైర్ చూడండి, ఇక్కడ నుంచి చూడండి. ఇది డాక్టర్ వెహికల్ సార్, ఇది డాక్టర్ వెహికల్, స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్, 2013 మోడల్, 65,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది మీరు నంబర్ చూసుకున్నా కానీ 5678 యాక్చువల్లీ రేర్ సార్ ఇలా రావడము. నంబర్ చాలా బాగుంది, వెహికల్ కండిషన్ కానీ చాలా బాగుంది, నంబర్ ఒకటే కాదు. అందుకే మీరు వచ్చి వెహికల్ చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, మెయింటెనెన్స్ కానీ చూడండి. ఆల్రెడీ డాక్టర్ వెహికల్. ఇది డాక్టర్ వెహికల్ అంటే మీకు మెయింటెనెన్స్ అనేది పర్ఫెక్ట్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మీరు సీట్ కవర్స్ కానీ, మీకు లోపల ఇన్బిల్ట్ కానీ, లేకపోతే బయట కానీ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు డాక్టర్ ఇది. ఇంకా అది చెప్తున్నా కదా, డాక్టర్ వెహికల్స్ వస్తూ ఉంటాయి, లాయర్ వెహికల్స్ వస్తూ ఉంటాయి మా దగ్గర, ఆల్ టైప్ ఆఫ్. అది ఎంత పెద్ద వెహికల్స్ అనే ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మేము వెహికల్ చెక్ చేసి సర్టిఫై అయిందా లేదా చెక్ చేసిన తర్వాతనే మేము ఇక్కడ పార్క్ చేయడం జరుగుతుంది. మేము ఓన్లీ బోత్ సైడ్ సెల్లర్ బయర్తో కమిషన్ తీసుకుంటాం అంతే. పర్ ల్యాక్కి 2,300 రూపీస్. చూడండి సార్, లేటెస్ట్ మోడల్ స్విఫ్ట్ పెట్రోల్, 2022 మోడల్, 36,000 తిరిగింది సార్. 36,000 టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది 36,000 తిరిగింది. ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్. ఇది వచ్చేసి 7 lakhs చేంజ్ చెప్తున్నారు సార్ మనకు. అరౌండ్గా 6 lakhs చేంజ్కి రావచ్చు వెహికల్. మీరు వచ్చి వెహికల్ చూసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. ఇంకోటి ఏమంటే వెహికల్ తక్కువ తిరిగింది కాబట్టి మీకు ఇంజన్ లైఫ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. మీకు వెహికల్ అయితే ది బెస్ట్ వెహికల్, చాలా బాగుంది వెహికల్. తక్కువ తిరిగింది కాబట్టి మీరు తీసుకోవచ్చు, ప్రిఫరబుల్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 2021 మోడల్, సేమ్ స్విఫ్టే. అది స్విఫ్టే, ఇది స్విఫ్టే. అదేమంటే మాన్యువల్ వెహికల్, ఇది ఆటోమేటిక్ వెహికల్. స్విఫ్ట్ 2021 మోడల్, 45,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్, 7,20,000 కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్ సార్. అరౌండ్గా 6.5 అట్లా వరకు రావచ్చు. ఇంకా మనం చూసామనుకోండి, ఇంతవరకు అయితే నేను షిఫ్ట్ చెప్పాను, డిజైర్ చెప్పాను. ఇంకా మన దగ్గర చూసారంటే వెర్నా ఫ్లూడిక్లు ఉన్నాయి, దాని తర్వాత హోండా సిటీలు ఉన్నాయి, దాని తర్వాత మీకు జాజ్లు ఉన్నాయి, ఇంకా మీకు క్రెటాలు ఉన్నాయి, బ్రిజాలు ఉన్నాయి, టాటా నెక్సాన్ ఉంది, ఇంకా అన్ని వెహికల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర. ఇప్పుడు చూసామనుకోండి, మనము చిన్న వెహికల్స్కి వెళ్దాము. చిన్న వెహికల్స్ అరౌండ్గా చాలా వరకు చాలామంది అడిగే వెహికల్స్ ఇవే. 1 to 1.5, 1.5 to 2, 2.5 to 2.5 to 3 lakhs, 3.5లో చాలా వరకు చాలామంది అడుగుతూ ఉంటారు. మన దగ్గర అవి కానీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇది చూసారనుకోండి, ఆటోమేటిక్ వెహికల్ సార్. ఇది ఆటోమేటిక్ వెహికల్, 2009 మోడలే. అయితే ఇంకా 1 year ఫిట్నెస్ ఉంటుంది. ఇయర్ 35,000 తిరిగింది సార్. చాలా వరకు ఇదేమంటే మీటర్ రీడింగ్ గ్యారంటీ ఉండదు, అది కాదు సార్. కొంతమంది ఏమంటే వాళ్ళు ఎక్కువ తిరగడం జరగదు, అందుకే ఇది వచ్చేసి జెన్యూన్ రీడింగ్. నేను ఇంతకుముందు చెప్పినట్టే మీకు కావాలనుకుంటే వెహికల్ తీసుకొని పోండి,
కావాలంటే వెహికల్ నంబర్ తీసుకొని షోరూంలో ఇవ్వండి. మీకు షోరూమ్ ట్రాక్ లేకపోతే కింద మీరు వెహికల్ అనేది తీసుకోవద్దండి. ఇది ఓన్లీ వచ్చేసి 2009 మోడల్ పెట్రోల్ వెహికల్, ఓన్లీ 33,000 కిలోమీటర్స్ డ్రివెన్, టోటల్ షోరూమ్ ట్రాక్ ఇది. ఇది అరౌండ్గా మీకు 3 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్, ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది సార్. ఆటోమేటిక్ వెహికల్ ఏమంటే మీరు మాన్యువల్కి ఆటోమేటిక్కి కంపేర్ చేశారనుకోండి, ఇప్పుడు సపోజ్ మాన్యువల్ ఎగ్జాంపుల్ కొత్తదే అనుకోండి, ఒక 10 lakhs ఉందనుకోండి మాన్యువల్, ఆటోమేటిక్ వెహికల్ అరౌండ్గా 11.5 12 lakhs వరకు ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్. ఇది వచ్చేసి ఇంకోటి చూడండి, ఇది వచ్చేసి ఆల్టో 2018 మోడల్ ఆల్టో 800. దీంట్లో మీకు పవర్ స్టీరింగ్, పవర్ విండో, ఫ్రంట్ ఏసీ, స్టీరియో అవన్నీ వస్తుంది. ఇది అరౌండ్గా మీకు 3 lakhs చెప్తున్నారు సార్. 3 lakhs 3 చేంజ్ చెప్తున్నారు. 330 ఏముంది సార్ నెగోషియబుల్. రేట్ ఏమంటే డైరెక్ట్ కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు మీరు, మాది కమిషన్ అని చెప్పాను. ఇంకా చూసారనుకోండి బ్రియో, లేడీస్ ఎక్కువ వాడతారు సార్. ఇది బ్రియో వెహికల్. బ్రియో ఇదేనే కాదు సార్, ఇంకా 3 vehicles మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి బ్రియో వెహికల్. ఇది వచ్చేసి 2013 మోడల్, ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్, 72,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది అరౌండ్గా మీకు 4 lakhs చెప్తున్నారు సార్. 410 చెప్తున్నాడు. నెగోషియబుల్ రేట్ అయితే కస్టమర్తో మీరు మాట్లాడుకోవచ్చు. అరౌండ్గా 320 కానీ 310 కానీ అట్లా రావచ్చు. ఇది ఒకటి ఉంచండి, 2014 మోడల్, ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్, వ్యాగనార్ ఏమంటే హైట్ ఉండే పర్సన్స్ కానీ లోపల కంఫర్ట్ కోరుకునే వాళ్ళకు వ్యాగనార్ చాలా బాగుంటుంది. 2014 మోడల్ ఇది. ఇది వచ్చేసి VXI పెట్రోల్ వెహికల్, 62,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. 3,90,000 కస్టమర్ చెప్తున్నాడు. అరౌండ్గా 310 320 3 lakhs చెప్పాను కదా. డిపెండ్స్ ఆన్ కస్టమర్. మీరు వచ్చి వెహికల్ చూసుకోండి, డిపెండ్స్ ఆన్ కస్టమర్. డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోండి, మాది కమిషన్ ఉంటుంది. అందుకే నన్ను వచ్చి కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ మీకు లాస్ట్లో ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత నా నంబర్ ఇస్తా. ఆ నంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు తప్పకుండా 100కు 1,00,000% నేను మంచి బండి అయితే మీకు ఇప్పడం జరుగుతుంది. దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. నేను మీకు చెప్తున్నా కదా, ఇంతకుముందు నేను ఎవరెవరికి అమ్మానో వాళ్ళ నంబర్స్ కానీ షేర్ చేసి ఆంథోనీ నా పేరు ఎలా ఇప్పించారో తీసుకొని చూసిన తర్వాతనే వెహికల్ తీసుకోండి. ఇంకా ఇదొకటి 2010 మోడల్ చూసారనుకోండి, జెన్ ఎస్టీలో పెట్రోల్ వెహికల్, 61,000 తిరిగింది. 2 lakhs చేంజ్ ఉంది సార్. నెగోషియబుల్. ఇంక ఇది చూసారనుకోండి ఆల్టో 800కి ఏమంటే చాలా మంది ఆల్టో 800 డిమాండ్ ఎక్కువ ఉండే బండ్లు సార్. ఇవేమంటే మైలేజ్ కానీ అరౌండ్గా 16 to 18 వరకు మైలేజ్ వస్తుంది. దాని తర్వాత సర్వీసింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, రీసేల్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది. ఇది వచ్చేసి 2012 మోడల్, టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది షోరూంలో చెక్ చేసుకోండి బండి. 34,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది మీకు కావాలనుకున్నా కానీ షోరూమ్ ట్రాక్ మీకు చెప్పలేకపోయినా కానీ మమ్మల్ని అడగండి, మేము ప్రొవైడ్ చేస్తాం, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది వచ్చేసి 2,95,000 కస్టమర్ చెప్తున్నారు. అరౌండ్గా 230 220 అది చెప్పాను కదా సార్. డిపెండ్స్ కస్టమర్. మీరు వచ్చి కస్టమర్తో కూర్చొని మాట్లాడుకోండి. ఇంకా చూసారనుకోండి బ్రియో సార్. ఇది ఆటోమేటిక్ వెహికల్, 48,000 కిలోమీటర్స్ తిరిగింది. ఆటో గేర్ చిన్న, ఇప్పుడు లేడీస్ వరకు చాలా వరకు నేర్చుకునే వాళ్ళు కానీ, లేకపోతే ఓల్డ్ పర్సన్స్ కానీ, ఇంకా సిటీలో తిరిగే వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్ కానీ, వీళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయడం జరుగుతుంది సార్ ఆటోమేటిక్ వెహికల్. ఆటోమేటిక్ ఏమంటే డిమాండ్ ఎక్కువ ఉండే బండ్లు. ఎందుకంటే మాన్యువల్కు ఆటోమేటిక్ కంపేర్ చేసుకుంటే మాన్యువల్ వెహికల్స్ అనేది తక్కువ ఉంటుంది, ఆటోమేటిక్ వెహికల్ తక్కువ ఉంటుంది, మాన్యువల్ వెహికల్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఆటోమేటిక్ వెహికల్కు చాలా డిమాండ్ ఉంటుంది. 15 మోడల్, ఓన్లీ 48,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ బండి ఇది 5,60,000 చెప్తున్నారు సార్. అరౌండ్గా 480 450 470 ఆ బడ్జెట్లో మనము వెహికల్ కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇది చూసారనుకోండి శాంట్రో సార్. ఇది 2013 మోడల్, పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు మీకు డ్యూల్ పెట్రోల్గా వాడుకోవచ్చు, ఎల్పిజిలో కానీ వాడుకోవచ్చు. ఇది 2013 మోడల్, ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్, 87,000 తిరిగింది సార్. 2,90,000 కస్టమర్ చెప్తున్నాడు. అరౌండ్గా 230 240 ఆ బడ్జెట్లో మనము కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇది ఆల్టో అండి, 2009 మోడల్, లేడీ డ్రివెన్. ఇది వెహికల్ అయితే చాలా బాగుంది సార్. వెహికల్ ఏమంటే ఎక్కువగా తిరగలేదు, 40,000 ఏమో తిరిగింది. మొత్తం కస్టమర్ టోటల్ సీట్ కవర్స్ కానీ, కొత్త బ్యాటరీ కానీ మొత్తం A to Z చేంజ్ చేసుకున్నాడు. చేంజ్ చేసుకున్న తర్వాత కస్టమర్ అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాడు. అందుకే ఇక్కడ పార్క్ చేయడం జరిగింది మన దగ్గర. టైర్స్ కానీ అన్నీ కొత్తగా ఉన్నాయి బండికి. ఇది 2009 మోడల్ ఆల్టో LXI. ఇది అరౌండ్గా 2,10,000 కోటెడ్ ప్రైస్ ఉంది సార్. నెగోషియబుల్ సార్. 170 160 ఆ బడ్జెట్లో మనము కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇది చూసారనుకోండి 2014 మోడల్, ఇది వ్యాగనార్ సార్. ఓన్లీ పెట్రోలు, 81,000 తిరిగింది. 3,70,000 చెప్తున్నాడు. 3 lakhs 290 3 lakhs ఆ బడ్జెట్లో కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. చాలా వరకు చాలామంది అడిగే వెహికల్స్ ఏమంటే మన దగ్గర వచ్చేసి ఎర్టిగా కానీ ఒక హెవీ డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎందువల్ల అంటే ఇది కానీ 1.2cc ఇంజనే,
దీంట్లో మీకు ఎర్టిగాకు దాని స్విఫ్ట్ సేమ్ ఒకటే ఉంటుంది. ఏమంటే దీంట్లో 8 మెంబర్స్ కూర్చోవచ్చు సార్, 8 మెంబర్స్ కూర్చోవచ్చు. అందుకే ఎర్టిగాకు ఉన్నంత డిమాండ్ ఏ వెహికల్స్కి ఉండదు. ఎందుకంటే దీనికి ఏమంటే మైలేజ్ పరంగా మీకు 18 వరకు మైలేజ్ వస్తుంది. దాని తర్వాత ఎర్టిగాకు 8 సీటర్ వెహికల్, దాని తర్వాత రీసేల్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది. ప్లస్ పాయింట్ ఏమంటే ఇది మారుతి కంపెనీ సార్. మారుతి కంపెనీ ఆల్రెడీ మీకు తెలుసు మారుతికి ఎలా డిమాండ్ ఉంటుంది. దాంట్లో ఏమంటే చాలా వరకు సార్ మన దగ్గర కానీ కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, వచ్చిన తర్వాత ఎలా అంటే 5 lakhsకో 5.5కో 6 lakhsకో స్విఫ్ట్ తీసుకుంటారు. అదే 5 lakhs 5.5 6 lakhs పెడితే ఎర్టిగా వచ్చేస్తుంది. ఎర్టిగా ఏమంటే స్విఫ్ట్లో 5 మెంబర్స్ కూర్చుంటారు, ఎర్టిగాలో 8 మెంబర్స్ కూర్చుంటారు. స్విఫ్ట్ ఇంజనే ఉంటుంది. దాని తర్వాత ఇది బండి 8 మెంబర్స్ కూర్చుంటారు. అదే పికప్ కానీ అదే ఉంటుంది. మీకు మళ్ళీ రీసేల్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది. ఎర్టిగా అనేది బెస్ట్ వెహికల్, బెస్ట్ ప్రిఫరబుల్ వెహికల్. చాలా వరకు చాలామంది ఎర్టిగా అడగడం జరుగుతుంది సార్. మన దగ్గర ఎర్టిగాలు ఏమంటే 3 ఉన్నాయి సార్. అది వచ్చేసి 2018 మోడల్, 2018 మోడల్. ఇది వచ్చేసి 2014 మోడల్ వీడిఐ సార్. ఇది 2014 వీడిఐ 91,000 తిరిగింది. ఇది అరౌండ్గా 750 చెప్తున్నాడు, మీకు అరౌండ్గా 650 ఆ బడ్జెట్లో రావచ్చు. ఉన్నా కానీ ఇంకా మనం కస్టమర్తో వెహికల్ అనేది బార్గెన్ చేయడం జరుగుతుంది, బార్గెన్ చేయొచ్చు. కానీ ఇంకా ఇది వచ్చేసి టీయూవి 300 సార్. ఇది టీయూవి 300 1 lakh వరకు తిరిగింది సార్. ఇది మనకు కోటెడ్ ప్రైస్ వచ్చేసి 8 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా సేమ్ ఇది కానీ టీయూవి 300 2016 మోడల్. ఇది 16 మోడల్ T8 7,50,000 చెప్తున్నాడు, అరౌండ్గా 650 ఆ బడ్జెట్లో రావచ్చు. XU500 ఇది XU500 2012 మోడల్ 13 మోడల్ ఉంది సార్. ఇది అరౌండ్గా 6 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్. ఇది బొలెరో సార్. ఇది బొలెరో చాలా వరకు చాలామంది అడుగుతూ ఉంటారు. బొలెరో ట్రావెల్ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని. ఇది వచ్చేసి 2014 మోడల్. ఇది ZLX బొలెరో 41,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది అరౌండ్గా 6.5 చెప్తున్నాడు, 5.5 5 lakhs డిపెండ్స్ ఆన్ కస్టమర్. చెప్పాను కదా, ఇది అనేది ట్రై చేయొచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా గట్టిగా ఉంది బండిలో అయితే కానీ ఎటువంటి వర్క్ లేదు, తీసుకొని సర్వీసింగ్ చేసుకొని వాడుకోవాలా. ఇంకా పక్కన చూసారనుకోండి ఇన్నోవా ఉంది సార్. అది ఇన్నోవా ఉంది. ఇంకా మీకు ఇన్నోవాలు చాలా ఉన్నాయి సార్, 3-4 బండ్లు ఇన్నోవాలు ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చూసారనుకోండి XU500s ఉన్నాయి. XU500స్లో ఆటోమేటిక్ వెహికల్స్ ఉన్నాయి, మాన్యువల్ వెహికల్స్ ఉన్నాయి. ఇంకా దాంతోపాటు మన దగ్గర ఏమంటే క్రెటాలు ఉన్నాయి సార్. అక్కడ క్రెటాలు ఉన్నాయి, బ్రిజాలు ఉన్నాయి, ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్లు ఉన్నాయి, వెన్యూలు ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ ఆటోమేటిక్స్, మాన్యువల్, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. ఇంకా చూసామనుకోండి మనం వెహికల్స్ చెప్పాను కదా, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, ఆల్టో, వ్యాగనార్, శాంట్రో, i10, i20, స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా, బెలినో, మహీంద్రాలో ఉన్నాయి. దాని తర్వాత స్కోడాలో ఉన్నాయి, ఫోర్డ్లో ఉన్నాయి, ఫియట్లో ఉన్నాయి, చార్లెట్లో ఉన్నాయి, హోక్స్ వ్యాగన్లో ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీకు మంచి వెహికల్, మంచి ప్రైస్, మంచి బడ్జెట్లో, మంచి ఫైనాన్స్ అనేది మీకు ప్రాబ్లం ఉన్నా కానీ నేను సెట్ చేసి మంచి వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నాం అనుకోండి బయట చాలా వరకు ఏమంటే చెక్కింగ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూసామనుకోండి మొత్తం చెక్ చేస్తాము. చెక్ చేయడం మీన్స్ యాప్రాన్స్ ఎలా ఉంది, యాప్రాన్స్ షోరూమ్ నుంచి వచ్చిందా లేకపోతే అది చాలా వరకు ఏమంటే టింకరింగ్ చేస్తారు అలా ఉందా, ఈ పేస్ట్ అనేది టోటల్ షోరూమ్ పేస్ట్. ఇవన్నీ చెక్ చేసి ఓకే మనం సర్టిఫై అయితేనే మనం ఇక్కడ పెడతాము. దాని తర్వాత ఇక్కడ చూడండి ఈ లెగ్స్ అనేది 2 legs, ఈ లెగ్స్ కానీ మీకు ఒరిజినల్ లెగ్స్ ఇది. ఇంకా దాని తర్వాత హెడ్ లైట్ ప్యానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి అనేది ఇలా హిట్ అయిన తర్వాత మనకు హెడ్ లైట్ ప్యానలే డ్యామేజ్ అవుతుంది. హెడ్ లైట్ ప్యానల్ డ్యామేజ్ అయిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ లెగ్స్, దాని తర్వాత యాప్రాన్స్. ఇప్పుడు చూడండి ఇది ఏమంటే ఒరిజినల్ బ్యానెట్ ఉంది. చాలా వరకు ఏమంటే బ్యానెట్ చేంజ్ చేస్తారు, బ్యానెట్ చేంజ్ చేసి గీత పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు అని ఊరికే కబుర్లు చెప్తారు. అలా కాదు సార్, మన దగ్గర ఏమంటే ఇవన్నీ మొత్తం. దాని తర్వాత ఇంజన్లో ఎలా ఉంటుందంటే బ్యాక్ పంపింగ్ వస్తుందా, బ్యాక్ కంప్రెసర్ వస్తుందా, ఆయిల్ లీకేజ్ ఉందా, హెడ్లో నాయిస్ ఉందా, డిక్కీ ప్యానల్ ప్రాబ్లం ఉందా, హెడ్ లైట్ ప్యానల్లో ప్రాబ్లం ఉందా, మొత్తం అన్నీ చెక్ చేసి దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఫ్లడ్. వెహికల్ అనేది ఇప్పుడు చాలా వరకు ఈ వెహికల్ ఉంది ఎగ్జాంపుల్, ఈ వెహికల్ అనేది సార్ బండి బాగుంది సార్, ఇంజన్ బాగుంది, యాక్సిడెంట్ అంతా ఉందంటారు. ఏమంటే ఫ్లడ్ అయితే మీకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. ఇన్ ఫ్యూచర్ సపోజ్ మీకు ఒక 1 month 2 months 3 months వరకు 3 months తర్వాత మళ్ళీ మీకు ఫ్లడ్ వెహికల్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క చిన్న ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుందంటే స్టీరింగ్ హార్డ్ అయిపోతుంది, దాని తర్వాత లైటింగ్స్ అనేది ఇదైపోతుంది, ఈసీఎంలో ప్రాబ్లం వస్తుంది. ఇలా ఫ్లడ్ వెహికల్స్ అనేది ఇలా ఉంటుంది సార్. అందుకే మీకు మంచి బెస్ట్ వెహికల్ కావాలా, మంచి వెహికల్ మీకు 100% అది వెహికల్ కండిషన్ ఉంది, నాకు అది ఓల్డ్ మోడల్స్ అయినా కానీ నేను మంచి లైఫ్ రావాలనుకున్నా నన్ను వచ్చి కలవండి. నా పేరు యాంథోనీ అండి. నా నంబర్ చెప్తాను, మీరు రాసుకోండి. నా నంబర్ వచ్చేసి 630-630-1808-573 సార్.
నేను కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. ఇంకా ఇంకో నంబర్ కానీ ఉంది సార్ నాది 7386992249 సార్. యాంథోనీ నా పేరు. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 6301808573. సెకండ్ నెంబర్ వచ్చేసి 7386992249. ఈ నెంబర్కి వచ్చి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఇన్ కేస్ అలా లేకపోయినా కానీ మీరు వచ్చి ఇక్కడ వచ్చేసి చార్లెస్ యాంథోనీ నా పేరు, చార్లెస్ యాంథోనీ. నాకు వచ్చి చార్లెస్ యాంథోనీ ఉన్నాడా అని మీరు ఇక్కడ అడగండి, మా కొలీగ్స్ చెప్తారు. మీకు మంచి వెహికల్ నేను సజెస్ట్ చేస్తాను. నేను ఎక్కువగానే చెప్తున్నా కదండి, ఇన్ని వెహికల్స్ అయితే నేను సజెస్ట్ చేయను. జస్ట్ ఖాళీ 3 or 4 or 5 వెహికల్స్ సజెస్ట్ చేస్తాను. ఆ 5 వెహికల్స్ మీరు ఎక్కడన్నా చెక్ చేయించుకున్న తర్వాతనే వెహికల్ అనేది తీసుకోండి. అది ఎందుకంటే మేము ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటాం కాబట్టి ఏ వెహికల్లో ఎలా ఉంది, ఏ వెహికల్ కస్టమర్కి ఇప్పిస్తే సాటిస్ఫాక్షన్ అవుతారు, ఏ వెహికల్ ఇప్పిస్తే వెహికల్ కస్టమర్ లాంగ్లో వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉండకూడదు, అలా ఉండే వెహికల్స్ మాత్రమే ప్రిఫరబుల్ చేస్తాను. తీసుకున్న తర్వాత ఒక జనరల్ సర్వీసింగ్ చేసుకోండి. తప్పకుండా నన్ను వచ్చి కలవండి. యాంథోనీ నా పేరు. థ్యాంక్ యూ సార్.